హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలంపూర్లో ఉన్నటువంటి జోగులాంబ దేవాలయం గురించి వివరిస్తాను రండి. ఆలంపూర్లో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న జోగులాంబ ఆలయం 18 ప్రధాన అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. 7-8వ శతాబ్దాల్లో బాదామి చాళుక్యులచే నిర్మితమైన ఈ క్షేత్రం నవబ్రహ్మేశ్వరాలయాల సముదాయంలో ఉంది. ఇక్కడ అమ్మవారు శవంపై కూర్చుని రుద్ర రూపంలో దర్శనమిస్తారు. ఇది ఆలంపూరు హైదరాబాద్కు దక్షిణంగా దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు హైదరాబాద్ బెంగళూరు హైవే ద్వారా మరియు కర్నూలు నుండి 26 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు. జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వర. ఈ ఆలయంలో జోగులాంబ దేవత తలపై తేలు, కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చుని కనిపిస్తుంది. జోగులాంబ అనే పదం యోగుల తల్లి అని అర్థం వచ్చే తెలుగు పదం యోగుల అమ్మ నుండి ఉద్భవించిందని చెప్తారు. జోగులాంబ ఆలయాన్ని సతీదేవి పైదంతాలు పడిన శక్తిపీఠంగా భావిస్తారు. అసలు ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు. దీన్ని 1290లో ముస్లిం బహ్మనీ సుల్తానులు నాశనం చేశారు. విజయనగర చక్రవర్తి హరిహరరాయ బహ్మనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని మరియు తదుపరి దాడులను ఆపడానికి ఆలయ సముదాయాన్ని బలోపేతం చేశాడని చెప్తారు. ప్రధాన విగ్రహాన్ని నవబ్రహ్మ ఆలయ సముదాయంలోని సమీపంలోని బాలబ్రహ్మ ఆలయానికి మార్చారని చెప్పబడింది. అప్పటి నుండి ఆ విగ్రహాన్ని బాలబ్రహ్మ ఆలయంలో ఏకాంత ప్రదేశంలో పూజిస్తున్నారు. జోగులాంబ ఆలయాన్ని 2005లో దాని పూర్వస్థానంలో పునర్నిర్మించారు మరియు అసలు విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు. జోగులాంబ ఆలయ సందర్శన సమయాలు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు. జోగులాంబదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి పైదంతాలు పడ్డాయని నమ్ముతారు. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మత్యాగం చేసినప్పుడు ఆమె పైదంతాలు ఆలంపూర్ ప్రాంతంలో పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో శవం పైన కూర్చుని తల వెంట్రుకలలో బల్లి, తేలు, గొంగలి పురుగు, గద్ద వంటి చిహ్నాలతో దర్శనమిస్తారు. ఇది దుష్టశక్తులపై ఆమెకున్న ఆధిపత్యానికి ప్రతీక. చాళుక్యుల కళాఖండమైన ఈ ఆలయం కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. రండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు నవబ్రహ్మ ఆలయాల్లోకి వెళ్దాం రండి. ఆలంపూర్ జోగులాంబ దేవాలయంలో శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తారు. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోకి అడుగు పెడదాం రండి.
బాలబ్రహ్మేశ్వర స్వామిని ఇక్కడ నుంచి దర్శనం చేసుకోండి, లోపలికి కెమెరా అనుమతి లేదు. జోగులాంబ ఆలయంలోనే నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. నవబ్రహ్మ దేవాలయాలు అంటే 9 శివాలయాలు అని అర్థం. అవి తారక బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ. ఈ ఆలయాలన్నింటినీ దర్శనం చేసుకుందాం రండి. ఏడవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ధ్వంసం చేశారు. చూడండి, ధ్వంసం చేసినవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. నంది విగ్రహం తల విరిగిపడటం ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. పదమూడు 1390లో బహమనీ సుల్తానుల దండయాత్రలో ఆలయం ధ్వంసం చేయబడింది. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచిపెట్టారు. 2005లో అసలు స్థానంలో ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. చాళుక్యుల కళాఖండమైన ఈ ఆలయం కృష్ణా తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. హిందుస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో శక్తిపీఠ సమాగమం నిర్వహించిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలు అందిస్తున్న శక్తిపీఠాలకు అందించిన అవార్డుల్లో జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందుస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు 2022లో వచ్చింది. 2022 డిసెంబర్ 14న జోగులాంబ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో పురందర్ కుమార్, దేవాలయ ముఖ్య అర్చకుడు
ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యామ్కుమార్ శర్మ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. ఈ జోగులాంబ దేవాలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, నవబ్రహ్మ ఆలయాలతో పాటు కంచి కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకుందాం రండి. ముందుగా కంచి కామాక్షి ఆలయం రండి. ఇక్కడే ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకున్నాం.
ఇక్కడ జోగులాంబ దేవాలయంతో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, కంచి కామాక్షి, ఏకాంబరేశ్వర చూసాం కదా. బయటకు వచ్చి ఆటో మాట్లాడుకోవడానికి ఇంకొక 2 దేవాలయాలు దగ్గరలో ఉన్నవి. 3-4 కిలోమీటర్స్లో సంగమేశ్వర ఆలయం, పాపనాశన ఆలయం ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం రండి. జోగులాంబ ఆలయానికి సమీపంలోనే సంగమేశ్వర ఆలయం ఉంది. ఇది పవిత్ర శైవ క్షేత్రం. కృష్ణా, భవనాసి నదుల సంగమ ప్రాంతమైన కొడవల్లి వద్ద చాళుక్యులచే నిర్మితమైన ఈ దేవాలయం శ్రీశైలం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుండో ఏఎస్ఐ సాంకేతికతో ఆలంపూర్ జోగులాంబ ఆలయ సముదాయం వద్దకు మార్చబడింది. అద్భుతమైన చాళుక్య శిల్పకళకు ఇది ప్రతీక. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులు, ముఖ్యంగా పులకేశి కాలంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెప్తారు. పూర్వం కృష్ణానది ఒడ్డున కొడవెల్లి వద్ద ఉన్న ఈ ఆలయాన్ని 1970లలో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ముంపుకు గురి కాకుండా ఉండడానికి యథాతథంగా రాళ్లను విడదీసి ఆలంపూర్లోని నవబ్రహ్మేశ్వర ఆలయం సమీపంలో అంటే ఇక్కడ పునర్నిర్మించారు. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇది క్లిష్టమైన చెక్కడాలు మరియు భారీ స్తంభాల హాలును కలిగి ఉంది. ఇది చాళుక్యుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 7 నదుల సంగమ స్థానంగా పరిగణించబడుతుంది మరియు ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఆలంపూర్ వాస్తుశిల్పం మరియు చరిత్ర ప్రేమికులకు మరియు శివభక్తులకు ఇదొక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సంగమేశ్వర దేవాలయం దర్శనం చేసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మరలా దర్శనం చేసుకోండి.
ఆలంపూర్ జోగులాంబ ఆలయం సమీపంలో పాపనాశి దేవాలయాలు 9 నుండి 11 శతాబ్దాల మధ్య నిర్మించిన 23 శివాలయాల సమూహం ఉంది. ఇవి పాపాలను తొలగించే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయం పాపనాశేశ్వర. ఇది పెద్ద స్తంభాల మండపం మరియు శివలింగంతో ఉంటుంది. ఇది చాళుక్యుల శైలి నిర్మాణాలకు ప్రసిద్ధి. యాత్రికులు జోగులాంబ దేవాలయంతో పాటు ఇక్కడ కూడా సందర్శిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆలంపూర్ జోగులాంబ దేవాలయంతో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, కంచి కామాక్షి మరియు ఏకాంబరేశ్వర ఆలయాలు, సంగమేశ్వర ఆలయం, పాపనాశన ఆలయం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.